శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాన్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వలన కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధన స్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా, తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో, అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం మాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం తులారాశి వారికి గురువు పునర్వసు నక్షత్రంలో 310 రోజుల పాటు చేసే ప్రయాణంలో ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు అందించబోతున్నాడు అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే పర్టికులర్గా ఏదైనా ఒక గ్రహం గోచారరీత్యా ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి అధిపతి ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ నక్షత్రం మీదకి వెళ్తే ఆ నక్షత్రాధిపతి ఫలితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా డెప్త్కి వెళ్తే సబ్బాది ఉంటుంది, అంత డీప్ మనకు అక్కర్లేదు. కానీ మరి పునర్వసు నక్షత్రం గురువు యొక్క సొంత నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మనకి ఏమవుతుందంటే గురువు కంప్లీట్గా తన ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అంటే వేరే గురువు మీద వేరే ఒత్తిడి ఏముండదు అన్నమాట. కంప్లీట్గా మన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. తులారాశి వారికి గురువు తృతీయ షష్టాధిపతి. ఈ రాశ్యాధిపతి శుక్రుడికి శత్రుగ్రహం అవటం వల్ల మరి అంత సమమైన ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు. అయితే సహజంగా శుభగ్రహాలు ఎప్పుడు కూడా చెడ్డ ఫలితాలు అయితే ఇవ్వవు. మంచి ఫలితాలు కూడా చాలా వరకు ఎంతవరకు అవసరమే అంతవరకు ఇస్తూ ఉంటాయి. అంటే శుక్రుడే మహామేధావి. అటువంటి శుక్రుడికి గురువు తను ఏదైనా మంచి మార్గంలో వెళ్ళనప్పుడు సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం గురువు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తులారాశి వారికి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. అంటే 9వ స్థానం అన్నప్పుడు ఆటోమేటిక్గా ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు. 1, 5, 9. అంటే సాధారణంగా ఈ తులారాశి వారికి ప్రస్తుతం పూర్తి ఫలితాలు పొందడం వల్ల తన నడవడిక మార్చుకుంటారు, మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దైవభక్తి పెరుగుతుంది, ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిగా, ఒక డిగ్నిఫైడ్గా, ఒక డీసెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బలహీనతలు ఉంటే దాన్ని నుంచి బయటపడి ఒక కార్యక్రమాన్ని చేపడుతుంటారు అనమాట. అంటే రోజు మనం 6 గంటలకు లెగాలి, టెంపుల్కి వెళ్ళాలి, ఏదో కొంత వాకింగ్ చేయాలి. ఇవన్నీ కూడా కొంత పర్ఫెక్ట్గా టైం టు టైం పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు, దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. 5వ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలన్నా, ఒక పుస్తకం రాయాలన్నా,
మీలో ఉన్నటువంటి కళని రుజువు చేసుకోవాలన్నా ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎక్కువగా ఈ తులారాశిలో అటు సినిమా రంగానికి, సెలబ్రిటీ రంగానికి ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అటువంటి వారికి ఒక మీరు ఫ్యాషన్ రంగంలో ఉన్న, ఒక గోల్డ్ వర్క్స్‌లో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, లేదంటే సాఫ్ట్‌వేర్, ఫైనాన్సు, ఆటోమొబైల్ ఏ రంగంలో ఉన్న వారికైనా వారిని వారు కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటారు. అలాగే వారిని వారు చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి విదేశ ప్రయత్నాలు కంపల్సరీగా ఈ సమయంలో అటు ఏ వృత్తిలో అయినా ఆ వృత్తిరీత్యా విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనుకుంటే వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయం. ఎంత దూరంలో ఉన్నదైనా, ఎంత గొప్ప పుణ్యక్షేత్రమైనా దాన్ని సందర్శించాలని మీ ఆశయం నెరవేరుతుంది. మీరు దర్శించే పుణ్యక్షేత్రంలో కూడా చాలా అనుకూలంగా మీకు అన్ని రకాలుగా మీరు హ్యాపీగానే ఆ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎస్పెషల్లీ ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. దీని అంతటికీ మించి ఈ రాశి వారికి అక్టోబర్ 18 టు డిసెంబర్ 5 మధ్యలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అది చంద్రుడి యొక్క రాశి, గురువు ప్రవేశిస్తున్నాడు, పైపెచ్చి వక్రగమనంలో ఉన్నాడు, ఇంకొక ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. కంప్లీట్గా వృత్తిలో ఒక డబుల్ ప్రమోషన్ లాంటిది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకైతే అత్యంత శుభ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో మార్పుకి ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఆ మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మల్టిపుల్గా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ప్రావీణ్యత, ఈ తెలివితేటలు ఒక 3 రకాలుగా మీరు దాన్ని రుజువు చేసుకోగలుగుతుంటారు. అంటే గతంలో ఈ ఎన్టీ రామారావు గారు ఆయనది కూడా తులాలగ్నం అవటం వల్ల ఒకేసారి ఒక 3 రకాల బాధ్యతలు వహిస్తూ ఉండేవారు. అంటే డైరెక్టర్ చేస్తూ ఉంటారు, హీరో చేస్తూ ఉంటారు, ఆఖరికి విలన్గా కూడా చేస్తుండేవారు. ఆ విధమైనటువంటి టాలెంటు ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి ఈ సమయంలో రాబోతుంది. ఏదైనా మీరు ఈ అక్టోబర్ 18, డిసెంబర్ 5 మధ్యలో ఎటువంటి గొప్ప ప్రాజెక్టు స్టార్ట్ చేసినా, ఒక రాజకీయ రంగ ప్రవేశం చేసినా, కొత్తగా పార్టీ పెట్టాలన్నా, కొత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా కంప్లీట్గా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి ప్రయత్నం మంచి సమయంలో ప్రారంభిస్తే అది కంప్లీట్గా సక్సెస్ అవుతూ ఉంటుంది. సో గురువు కంపల్సరీగా మీకు మరి ఈ దశమ స్థానంలోకి రావడం వల్ల 2, 6, 10 భావాలు యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిలో ఇప్పటిదాకా మీరు చేరుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు ఒక ఫలితాన్ని ఇస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదు. కంపల్సరీగా దాన్ని ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రాబోయే సమయంలో మీ యొక్క హోదా, స్థాయి, స్టేటస్ పెరగబోతున్నాయి. అది మీరు సవ్యమైన మార్గంలో నిజాయితీగా కష్టపడి వెళ్తే 100% ఈ విషయాన్ని మీరు సాధించగలుగుతుంటారు. అయితే మీ జాతకంలో ఎటువంటి దోషాలు లేకుండా, ఎస్పెషల్లీ పితృదోషం కానీ, మాతృదోషం కానీ లేకుండా కొన్ని యోగాలు జాతకంలో ఉన్నప్పుడు ఈ గోచారం కానీ, దశలు కానీ పనిచేయవు. అటువంటి దుర్యోగాలు ఏమన్నా మీ జాతకంలో ఉంటే దాన్ని పరిశీలించి వాటిని మీరు నివృత్తి చేసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ గురు ఫలితం మీకు సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. ఏదైనా ఈ చెడ్డ యోగాలు, దుర్యోగాలు ఉంటే మనం ఎంత కష్టపడ్డా ఆ ఫలితం పొందలేం. కాబట్టి ముందుగా మీ జాతకంలో ఉన్నటువంటి చెడు యోగాలను పరిష్కరించుకొని దానికి పరిహారం చేసుకుంటే మంచి యోగాలు అంటే గురువు లాంటి శుభగ్రహాలు ఇచ్చే ఫలితాలు పొందడం జరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కులగురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి,
సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పశువు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.